అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాగ్దానముగా యెషయా గ్రంథము 56:1 నా నీతి వెల్లడెగుటకు సిద్ధముగా ఉన్నది. యెషయా 56:1 బైబిల్లో లేఖనాల్లో మనం చదువుదాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడెగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ఈ పరిశుద్ధ లేఖనంలో మొదటి వచనంలో 3వ వరుసలో నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ అనేది విజయానికి, విడుదలకు సూచనగా కనబడుతుంది. బబులోను చెర నుండి కలగబోయే విడుదలను వీక్షిస్తూ లేక నిరీక్షిస్తూ ఉన్నటువంటి గొప్ప విడుదల. 4:17 వచనంలో దేవుడు చేసిన కనబడుతుంది. అప్పటి నుండి యేసు పరలోకరాజ్యం సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందిన కనబడుతున్నాయి. అలాగే జరగబోయే గొప్ప సంభవాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తులోము 537లో బబులోను చెరలో నుండి విడిపింపబడిన అని అభిప్రాయపడతాం. ఇది అప్పుడు జరిగినటువంటి కార్యమని. అది మనకు పరిశుద్ధ లేఖనంలో యెషయా గ్రంథంలోనే 41 అధ్యాయము 2వ వచనం, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు, ధూళివలె వాణ్ణి అతని ఖడ్గంనకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోనట్టు పోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. ఈ విధంగా దేవుడు చేసే కార్యాలు ముందుగానే తెలియచేస్తున్నటువంటి మాటలు 44 అధ్యాయంలో కూడా మనం ఈ మాటలు చూడగలుగుతాం. 44:28 వచనం, కొరేషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ముందుగానే ఆయన నీతి మనకు వెల్లడవటానికి దేవుడు చేసే కార్యాలు ముందుగానే తెలియపరుస్తూ వస్తున్నారు. అందుకే 45లో కూడా మొదటి నుంచి మనకి ఈ మాటలు కనబడతాయి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములు ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. విధంగా దేవుడు ముందుగానే ఏర్పాటును తన యొక్క మొదటి రాకడ, రెండవ రాకడలో కూడా మనకి నీతి, న్యాయములు, రక్షణ మనకి వీటన్నిటిని సూచిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చారు. రెండవ రాకడలో కొదమసింహంలాగా రానే ఎవరి వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతముతో రానే ఉన్నారు. వీటన్నిటిలో కూడా ఆయన నీతి, ఆయన న్యాయము, ఆయన యొక్క రక్షణ మనందరికీ కనపరచబడుతుంది. కాబట్టి ఆయన చేసే కార్యాలు కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి గోచరం కావు. అలాగనే అందులో నీతి ఉంటుంది, అందులో నీతి. అందుకే 11వ అధ్యాయంలో కూడా ఆయన గురించి చెప్పబడిన మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. 3వ వచనం నుండి, యెహోవా భయము అతనికి పైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతి బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును, తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. కాబట్టి నీతి, న్యాయం ఆయన కలిగింపచ్చు. యెషయా కూడా చెప్పిన మాట, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలో నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క నీతి వెల్లడి అగుచూనే ఉన్నది. 32వ అధ్యాయము యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు, మనుషుడు గాలికి మరుగైన చోటు వలె, గాలివానకు చాటైన చోటు వలె ఉండును. ఈ విధంగా దేవుడు చేసే కార్యాలు మనకి స్థలంలో
కనబడుతుంది. అందుకే మన మన రాజు, మన రక్షకుడు, మన కాపరి మనకు తోడై ఉండి ఇదంతటిని జరిగిస్తూ ఉన్నాడు, జరిగించబోచున్నాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి కలిగి మనం జీవించి ముందుకు కొనసాగుదాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుధాత్మ దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా నీతి వెల్లడి ఒకటకు సిద్ధముగా ఉన్నదని తెలియచేస్తున్న దేవా, మా మధ్య మీరు చేయుచున్న కార్యాలన్నింటిని బట్టి స్తుతిస్తూ మీ యొక్క నీతికి న్యాయానికి కలిగినటువంటి మా వారిమిగా అందరము జీవించుటకు సహాయం చేస్తూ రమ్మని మీ హస్తాలకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.